ఏమన్నారు డాక్టర్లు? నరాలు వీక్ అని చెప్తారు. సొంత మెసేజ్ లేదా? టాయిలెట్ కంత ఎట్లా పుట్టినప్పుడు ఇంకా ಫಿಸಿಯೋಥೆರಪಿನೇ చేయించలేదా? చాలక ಈಗ అంబులెన్స్ కర్సు అనంత డాక్టర్ తోర్సి తిండి ಒಂದ್ಸಲ ఫిజియోథెరపీ నువ్వు అంబులెన్స్ పంపిస్తానే నువ్వేం అంబులెన్స్ ఫోన్ వస్తే ఇక్కడికి వస్తుంది. నెలకు వచ్చితే నువ్వు ఫిజియోథెరపీ చేపి. ఓకే, మంచిది అవుతుంది. ఇప్పుడు మీ కొడుకాక ఏమన్నారు డాక్టర్లు? నరాలు వీక్ అని చెప్తారు. జెనెటిక్ డిజార్డర్. ಮೇಡಮ್ ಇವ್ರಿಗೆ ಯಾರಾದ್ರೊಬ್ರು ನೋಡ್ಕೊಳಕ್ ಇರ್ಲೇಬೇಕು. ನಡ್ಸಕ್ಕೆ ಅಲ್ದ ఏమరా స్కూల్కి పంపించాక స్కూల్కి పోయి నేను అనుకేంటే పోదు సార్, బాత్రూమ్కి తీసుకెళ్ళకపోదు, నేనే ఉండాల. ఏం పేరు? ಅದೇ ಹುಡುಗ ನಡಿಯಕ್ಕೂ ಆಗಲ್ಲ, ಸ್ಕೂಲ್ ಕಳ್ಸಕ್ಕೂ ಆಗಲ್ಲ. ಈಗ ಅವ್ರಮ್ಮ ಜೊತೆಯಲ್ಲೇ ಇರಬೇಕು. ಎಂತಕ್ಕ ವಯಸ್ಸು ಪಿಲ್ಲಂದ್ರೆ 15 ಏಳು. ಏನ್ ಮಾಡೋದು ಈ ಹುಡುಗನಿಗೆ? ಡಿಸಬಿಲಿಟಿ ಬೋರ್ಡ್ ಹೋಗಿದೆಯಾ ಈ ಕೇಸ್? ಎಂತ ವಸ್ತಂದಕ್ಕ ಪೆನ್ಷನ್? 1000 ರೂಪಾಯಿ ಅಷ್ಟೇನಾ ಮೇಡಮ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್? ಸರ್ ದಿಸ್ ಇಸ್ ಇನ್ಬೋರ್ನ್. ಹುಡುಗಾಗ್ಲಿಂದ ಹೀಗೆ ಇನ್ಬೋರ್ನ್ ಸರ್. ನಾವೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ರಿಹ್ಯಾಬಿಲಿಟೇಷನ್ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಸರ್ವಿಸెస్ ಕೊಡ್ಬೋದು ಸರ್. ఫిజియోథెరపీ చేపిస్తాడు ఒక అమ్మ ఇప్పుడు ఒక పని చేద్దాము. నేను సమయ అంబులెన్స్ నంబర్ సేవ్ చేసుకో, నువ్వు ఫోన్ అయ్యి ఇతకు వస్తుంది అంబులెన్స్. నేను డాక్టర్ మాట్లాడతా. నెలకు ఒక కిత్త కుక్ పెట్టుకుని ఫిజియోథెరపీ చేసి వాపస్ తెచ్చి ఇస్తాడు. నువ్వు అట్లా చేస్తే 2 నాలుగు నిదానం అట్లేసి నడిచేస్తారన్నా అవుతాడు. ఇప్పుడు వాళ్ళు అంటాడేది అట్లే ఇడిస్తే సమస్య అవుతుంది. నెలకు ఒక కిత్త చెప్పి నీకు ఇతకు వస్తుంది అంబులెన్స్, ఇంతకు పంపిస్తా, తోడుకుపో, తిరిగి తోడుకురా. నెలకు ఒక దినం అట్లా చెయ్యి. ఇటు ఫిజియోథెరపీనే చేపించలేదా? ఎలాక మీరు కేర్ తీసుకోవాలి. తెలిసిండలే అంతే. ಅದೇ ಇಡಿ ಇಡಿ ದಿಗ್ಲು ಪಡ್ತಾ ಪಡ್ಕೊಂಡು ಪಡ್ಕೊತಾನೆ ದಿಗ್ಲು ಸಹ ಅಲ್ಲಿ ಹುಡುಗಾಗ್ಲಿಂದನೇ ಬ್ರೈನ್ ಆವಾಗಲೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ. సొంత నడిచేది లేదా? సార్. టాయిలెట్ కంత ఎట్లా పడతాడు? నేనే తోడుకొని పోతాను. పుట్టినప్పుడు ఇంకా నేనే తోడుకొని చదువుతాడు. ఏమన్నా బాగా అర్థమవుతుంది అంతా మాట్లాడేది? బ్రెయిన్ దేని దాగిలోనా? ಬರೀ ಮೋಟಾರ್ ಏನೋ ನೋಡ್ಬೇಕು ಸರ್. చూడు పదేమక్క ఫ్రీ ఉండవు నువ్వు. ఇప్పుడు అంబులెన్స్ చెప్పి అనంత్ డాక్టర్ అని ఉండరు. నేను అంబులెన్స్ పిలిపిస్తాను, నువ్వు టిఫిన్ చేయక పోయి నేను చెప్తాను. వాళ్ళేమో మీరు కరెక్ట్ చూపియండి. ನೀವು ಒಂದ್ಸಲ ಇಂಟಿಮೇಟ್ ಮಾಡಿ. ఇప్పుడు అంబులెన్స్ పిలిపియండి. అమ్మ అంబులెన్స్ ఒకటే. ఈ పిల్లోనికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక కిత్త వాళ్ళు చెకప్ చేయని నేను అనంత సార్ చెప్తాను. ఒక ವೀಲ್ ಚೇರ್ ಒಟ್ಟಿಪ್ಪಿದ್ನಾ ಮಾಡಿ ಬನ್ನಿ ಇಲ್ಲಿ. ನೀವು ದಯವಿಟ್ಟು ಏನು ಮಾಡ್ತಿರೋ ಒಂದು ವೀಲ್ ಚೇರ್. ಏಮಕ್ಕ మీ పేరు? ಭಾಗ್ಯಮ್ಮಕ್ಕ. ಒಂದು ವೀಲ್ ಚೇರ್ ಇಲ್ಲಿ ತಲುಪಿಸೋದು ನಿಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ. ಮಿಸ್ ಮಾಡ್ಬೋದು ಸೊಮ್ಮೆ. ಈಗ ಅಂಬುಲೆನ್ಸ್ ಕರೆಸು, అనంత డాక్టర్ తోర్సి తింಗಳಿಗೆ ಒಂದ್ಸಲ ఫిజియోథెరపీ. అక్కడ మా పిల్లోళ్ళు నంబర్ మీరు ఫోన్ చేస్తే అంబులెన్స్ తోపి ఇచ్చేస్తుంది. అక్కడ నువ్వు నెలకు ఒక ఫిజియోథెరపీ చేస్తే ఒక 2 ವರ್ಷದಲ್ಲಿ ಸರಿಯಾಗಲ್ವಾ? అట్లీస్ట్ వాకబుల్ అక్క ఇది పరాడే ఖర్చులకు పెట్టుకో. ఇప్పుడు అంబులెన్స్ పంపిస్తాను. నువ్వేం లే అంబులెన్స్ ఫోన్ వస్తే ఇటుకు వస్తుంది. నెలకు ఒక కిత్త నువ్వు ఫిజియోథెరపీ చెప్పి. ఓకే, మంచిది అవుతుంది.